సార్ నమస్కారం సార్. నమస్కారం. 1975లో ఎన్టీ రామారావు గారితో సినిమా స్టార్ట్ చేసి కూడా 50 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అదే సినిమాని ముందుకు మళ్ళీ డిజిటలైజ్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారు? ఆల్రెడీ స్టార్ట్ అయింది డిజిటల్గా. కానీ ఎన్టీ రామారావు గారిది బయోగ్రఫీ తీసే అవకాశం ఏమన్నా? లేదండి, ఆయనకి స్టూడియో ఉంది, ఆయనకి బోల్డ్ ఆర్భాటాలు ఉన్నాయి. సార్ వాళ్ళ అబ్బాయిలు యాక్టివ్గా ఉన్నారు, ఎప్పుడు కావాలన్నా తీస్తారు. అంత తప్ప నేనుగా తీసే ఉద్దేశం అయితే లేదు. మీరు తీసే ఉద్దేశం లేదంట? లేదు. అంటే నేను ప్రతినిత్యం ఆయన్ని తలుచుకుంటాను. నేను ఏ సినిమాలో ఏది చేస్తున్నా ఆయన తలుచుకునే చేస్తాను. మీరు మొట్టమొదటిసారి ఆయనతోటి సినిమా తీయాలని పట్టుదలగా వెళ్ళి మొట్టమొదటి సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆ సినిమాలో ఇప్పటిదాకున్న ట్రెండ్ వేరు, తర్వాత అక్కడి నుంచి వచ్చిన ట్రెండ్ వేరు. అక్కడి నుంచి వచ్చిన ట్రెండ్ వేరు. అసలు మీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేశారు సార్? నేను అసలు ఇండస్ట్రీకి వచ్చింది కేవలం ఆయనతో సినిమా తీయాలని. సార్ దానికోసం నేను ట్రైలర్గా ఒక ఓసీత కదా అని సినిమా మొదలుపెట్టాను. ఆ ఫాదర్ ఉద్దేశం కూడా ఎందుకు సినిమాలు అని. ఎన్టీ రామారావుతో 2 సినిమాలు తీసి వచ్చేస్తాను. సరే నీ ఇష్టం అన్నాను. అట్లా 74లో 73 ఎండ్లో స్టార్ట్ అయ్యి 74లో ఓసీత కథ రిలీజ్ చేశాను. ఓసిటీ కథ అది అవ్వటం ఆలస్యం. తీసుకుని ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఫలానా అండి, అయ్యో ఇంత పసివాడు ఏంటి అసలు ఈ సినిమా సీరియస్ కదా, పద చూద్దాం అన్నాను. వచ్చారు, చూశారు, చాలా బాగా తీసావు, ఏమంటే మీతో సినిమా తీయాలి అన్న. అది మాత్రం నేను ఒప్పుకోనయ్యా, నేను ఇప్పటి వరకు చాలా ఆనందించాను, నువ్వు అంతవరకే ఉండాలి తప్ప నువ్వు ఈ సినిమాలోకి వచ్చి పాడైపోవటం నాకు ఇష్టం లేదు. పైగా నా మార్కెట్ కూడా బాగాలేదు ఇప్పుడు, అవన్నీ వద్దండి, నాకు అన్నీ తెలుసు, నేను తీయాల్సిందే అని పట్టుబట్టాను. అలా ఒక 10 రోజులు 10 రోజులు తిరిగిన తర్వాత ఓకే అయింది. ఆ తర్వాత బ్యానరు కూడా ఆయనే పెట్టారు, వైజయంతి మూవీస్. అలా స్టార్ట్ అయింది. ఆ మహానుభావుడితో చేసిన 2 సినిమాలైనా ఎదురులేని మనిషి, యుగ పురుషుడు, నేను అనుకున్న ఎంతో సాధించాను. సార్ ఎదురులేని మనిషిలో ఆయనను అప్పటిదాకా ఒకలాగా ప్రజలు దేవుడిలాగా మొక్కేవాళ్ళు. అప్పటికి ఆ ఏజ్కి వచ్చినాక కూడా యంగ్స్టర్ అంటే అప్పుడు బెల్ బాయింట్లు కానీ పెద్ద కాలర్స్ కానీ అవన్నీ అసలు థాట్ ఎలా వచ్చింది సార్ అసలు? అంటే నేను నా కాస్ట్యూమర్ ఉండేవాడు సార్ బజార్లో, యాక్స్ అని, అతనితో చెప్పి డిస్కస్ చేసి తీసుకొచ్చాను రామారావు గారితో సినిమా చేయాలి. నాకు అంత అదృష్టం అండి, అది ఇది అని వచ్చాడు పాపం. ఆయన నచ్చాడు, ఆయనకి చేయనివ్వండి అన్నాడు. అలాగే అతను తీసుకెళ్ళి అతనితో సింగపూర్లో అక్కడ డ్రెస్సులు కొని తీసుకొచ్చి చేయించి వేసాం. అక్కడి నుంచి బాడీ హవా నడిచింది. కాస్ట్యూమ్ డిజైనర్ది. సార్ ఇప్పుడు ఆయన ఎన్టీ రామారావు గారు తొందరగా ఏది ఒప్పుకోవడం కష్టం అని చెప్పేసి ఇలాంటి పెద్దలు చెప్తుంటారు. కానీ అప్పుడు చేస్తున్న క్యారెక్టర్స్కి తర్వాత ఇలాంటి మోడర్న్ చేంజ్ చేయడానికి జనాలు రిసీవ్ చేసుకుంటారా లేదా అని చెప్పేసి అభ్యంతరం చెప్పడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందా సార్? అభ్యంతరం ఏమీ చెప్పలేదండి. ఆయన ఫస్ట్ నా సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పుడే, కుర్రాడు ఇతనితో నడుద్దాం మనం, అతను అన్నీ అతను అనుకున్నట్టే ఏం చేస్తాడో చూద్దాం అని అలాగే చేశారు ఆయన. అలాగే డాన్స్ మాస్టర్ సీనుని పెట్టాను నేను. సీనుని పెడితే ఇంట్లో డాన్సులు మామూలు కంటే కూడా విచిత్రంగా ఉంటాయా అన్నారు. చూడండి సార్ మీరు అన్న. 6 పాటలు చిత్రీకరించాం. అసలు ఆయనకి మతిపోయింది. ఆయనకి మొట్టమొదటి సాంగ్ గ్రూప్ సాంగ్లోనే ఆయన తను ఓడిపోయాను,
నేనుగా అసలు డ్యాన్స్ చేయటం ఏంటి అనుకున్నాను. నాకే ఇంత ఈజీ అనిపిస్తుంది ఇప్పుడు అని ఆయన అక్కడి నుంచి ఆయన చేయని డాన్స్కే ఉన్నాయి. అన్ని పాటలు అన్ని డాన్సులు చేశారు కదా ఆయన. సార్ ఆ సినిమా మొత్తంలో ఆయనతో పెద్ద ఆయనతో మీ జర్నీ ఎలా ఉండేది సార్, ఎలా సాగేది? చాలా డిసిప్లిన్గా ఉండేది సార్. ఆయన షూటింగ్ అంటే 7:00కల్లా వచ్చేసేవారని. వచ్చి అవి మాట్లాడి సరదా కౌరులు చెప్పుకుంటూ అది ఇది ఇప్పుడు ఏం సీను ఏంటి అని అడిగేవారు, చెప్పేవాళ్ళం. పాపయ్య గారు అని మీద చెప్పారు. ఆయనకి ఎక్కడ ఏ డౌటు రాలేదు సార్ అసలు సినిమా మొత్తంలో. అస్సలు డౌట్ అనేదే లేదు ఆయనకి. అంత బాగా ఆస్వాదించారు ఆయన.